అయిపోయింది నిజమా? ఇవన్నీ భవిష్యత్తు తెలుస్తాయి. యుద్ధ కాలంలో మనకు కష్టం తేవడం. సరే, ఇప్పుడు ఇరు దేశాల ఘర్షణలో అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఎంత అంటే ఏం చెప్తారు? పూర్తిగా ఆడదే. నిన్నటిదాకా వెనక నుంచి ఇజ్రాయెల్ ప్రోత్సహించి చూస్తున్నాము. అమెరికానే మొత్తం ప్రధాన శత్రువు, అమెరికానే ప్రధాన ఏమంటారు దాన్ని దోషి అని ఏమంటున్నాను. కనుక ఇప్పుడు డైరెక్ట్ దిగింది కదా, ఇంకా అంతకనే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, ఇజ్రాయెల్ మద్దతుగా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి నిన్నటిదాకా పేల్చింది. నిన్నటి నుంచి ఇవాళ యుద్ధంలో వాటికి దిగింది అంటే డైరెక్ట్ గా బాంబర్లతోని ఇవాళ ఇరాన్ అణుస్థావరాల మీద, అణు శక్తి ఉన్న స్థావరాల మీద దాడి చేసింది. అదే ఇప్పుడు మనకు యురేనియం నిల్వలు అనేవి 2 రకాలు పడుకోవచ్చు శక్తి. ఒకటేమో ఇప్పుడు కత్తితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు. కోసే తప్పు, కత్తి తప్పుగా కోసేవాడే తప్పు. ఇక్కడ యురేనియం నిల్వలతో చాలా కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, అణు రియాక్టర్ల ద్వారా, లేకపోతే ఇతరత్ర చాలా పనులు అంటే మన శక్తిని ఉత్పత్తి చేసుకొని దాని ద్వారా నీటిని ఎత్తిపోయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ అణుశక్తి ఏదైతే మనకు మన యురేనియం ద్వారా రేపు అణుబాంబులు తయారు చేస్తారు మనతో. వాళ్ళ దగ్గర ఇప్పటికే ఉన్నాయి, 9 ఉన్నాయి అంటున్నారు, 18 ఉన్నాయి అంటున్నారు వాళ్ళ దగ్గర బాంబులు. అవి ఒక రకంగా ప్రయోగిస్తే ఒకసారి ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. కానీ అగ్రరాజ్యాలు, 2 దేశాలేమో మొత్తం అణుశక్తిలో అంటే అణుబాంబుల్లో అంటే ఇప్పుడు ప్రపంచం మీద మొత్తం ఉన్న దానిలో 90% ఈ 2 దేశాల దగ్గర ఉన్నాయి. రష్యా దగ్గర 44%, 41% అమెరికా దగ్గర. ఈ 2 కలిసి 80% దాకా వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. చైనా కూడా తక్కువనే, మొత్తం అంతా కలిసి 20% కూడా లేదు మొత్తం అన్ని దేశాల దగ్గర వస్తే. కనుక అమెరికా, రష్యా దగ్గర అంత అణుశక్తి ఉంచుకొని రేపు అణుబాంబులు ప్రపంచాన్ని 100 సార్లు నాశనం చేసిన శక్తి ఉంచుకొని ఇప్పుడు చిన్న దేశాల మీద ఎందుకు రేపు మోపుతున్నారని ప్రశ్న వస్తుంది. అంతేందుకు మనం కూడా పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసినప్పుడు కూడా మన మీద కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ తయారు చేసుకుంది మన తర్వాత. అట్లా చిన్న దేశాలు తయారు చేసుకుంటే తప్పు, మేము పెద్ద దేశాలు మేము నా దగ్గర ఉంటే ఒప్పానంటున్నారు. కనుక ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ ద్వారా నిన్నటిదాకా యుద్ధం చేసిన అమెరికా ఇవాళ డైరెక్ట్ గా యుద్ధానికి దిగింది. ఇది వరకని చెప్పి లోక వినాశనానికే కాలం అవుతా అంటున్నాను నేను. అమెరికా ఓపిక పట్టాలంటున్నాను, అమెరికానే కొంచెం వెనక్కి తీసుకోవాలంటున్నాడు. కానీ ఇప్పుడు ఇరాన్ కూడా సవాల్ చేస్తుంది. మొండివాడు మూర్ఖుడు, మా మొండివాడు కంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు, మూర్ఖుడు బలవంతుడు అంటారు. కనుక ఇరాన్ ఏమంటుందంటే తగ్గేదేలే, మేము చూసుకుంటాం, మీతోనే అమెరికాతో ఛాలెంజ్ చేస్తుంది. ఒకవేళ అమెరికా భూభాగం మీద కనుక ఇప్పుడు ఇరాన్ భూభాగం మీద ఏదైతే అమెరికా దాడి చేసిందో దీనికి ప్రతిగా అమెరికా మీద దాడి చేస్తుందా లేక ఇజ్రాయెల్ వరకు పరిమితం అవుతుందా అనేది ఇరాన్ రేపు సైనిక వ్యూహాన్ని బట్టి తెలుస్తుంది. మనం రామారావు గారు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్కు కలిగే నష్టం ఎంత? భారత్ అంటే ప్రపంచ దేశాలు చాలా నష్టపోతుంది చక్రి. ఇప్పుడు వాళ్ళ హిజ్బుల్లా మనకు జలసంధి ఉన్నది, అక్కడి నుంచి ఓడని పేల్చేస్తామంటున్నారు. ఇప్పుడు మొత్తం అంతా అక్కడ జలసంధిలో అమెరికా సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నాయి, వాటిని పేల్చేస్తామంటారు. చేస్తామంటే మీ దేశాన్ని నాశనం చేస్తాం మొత్తం అని అమెరికా అంటుంది ఇరాన్ ను. అట్లానే దాని ఒక్కటే కాదు, ఆ జలసంధిలో ఇప్పుడు మొత్తం చమురు ఉత్పత్తుల్లో మొత్తం ప్రపంచంలో చమురు రవాణాలు 20% వరకు ఆ జలసంధి మనకు తీరుస్తున్నది. అంటే అది కనుక ఏమైనా జరిగితే రేపు పొద్దున ప్రపంచంలో ఇంకా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, డాలర్ల రూపాయలు చాలా పెరుగుతున్నాయి. అన్ని దేశాలు నష్టం అంటాం, వాణిజ్య పరంగా నష్టం, ఆర్థిక పరంగా నష్టం అంటాను. యుద్ధం ఎప్పుడు కూడా కోరి నష్టం పొందు లాభం అని ఎవడో లాభం అవుతుంటాడు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ యుద్ధాలలో, భౌతిక యుద్ధాలలో, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కానీ అట్లానే ఇప్పుడు హిజ్బుల్లా మనకు హమాస్ హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ యుద్ధం కానీ, లేకుంటే గాజా స్ట్రిప్ మీద యుద్ధం కానీ చూడండి ఎంత వినాశనం జరిగింది, ఎంత నష్టం జరిగింది. కొన్ని నగరాలు అయితే నరకాలుగా అంటే మొత్తం మనకు పూర్తిగా శ్మశానాలుగా మారిపోయాయి. మొన్నటిదాకా ఒక నగరంలో 6 లక్షల పైచిలకు విదేశీ యాత్రికులు ప్రతిరోజు మనకు టూరిస్టులు వచ్చేవాళ్ళు. ఇవాళ టూరిజం పోయింది మొత్తం. పాత ఒకసారి చూడండి మీరు టెల్-అవీవ్ కానీ, టెహ్రాన్ కానీ, గాజా స్ట్రిప్ కానీ, అట్లాగే ఉక్రెయిన్ లో కీవ్ నగరం కానీ ఇప్పుడు చూడండి మొత్తం కూడా మన ఉక్రెయిన్ రాజధాని. ఇవన్నీ చూస్తే ఇవాళ శ్మశానాలు దిబ్బగా మారిపోయాయి. దానికి అది విధ్వంసం జరిగిన దాన్ని 10 ఏళ్ళైనా తీర్చలేదు. అంటే కనీసం ఏమంటే శకలాలు ఎత్తిపోవడానికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. మొత్తం నిర్మాణం కావడానికి 50 ఏళ్ళు కూడా పట్టవచ్చు, 40 ఏళ్ళు పట్టవచ్చు. 50 లక్షల కోట్ల రూపాయలు, 1-2 కాదు. అంటే మన భారతదేశం ఒక సంవత్సరం బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు. ఇన్ని రూపాయలు అయితే కూడా పాత రూపు సంతరించుకుంటే నమ్మకం లేదు. ఇది ఎత్తిపోయడానికి కొత్తగా ఏదైనా నిర్మాణం చేసుకుని పనికొస్తా అంటున్నారు. అందుకని ఇప్పటిదాకానేమో నగరాలన్నీ నరకాలకు ఎట్లా మారినాయి అంటే పౌర ఆవాసాలలో సరైన మురుగునీటి శుద్ధి కానీ, లేకపోతే కాలువలు, మురుగు కాలువలు, రోడ్లు ఇవి లేకపోవడం వల్ల జరుగుతున్న విధ్వంసం చూసాం. నివాసయోగ్యమైన నగరాలు, పట్టణాలు లేవంటున్నాం. ఇప్పుడు అట్లా కాదు, నివాసయోగ్యమైన నగరాలు, పట్టణాలు శ్మశానాలు దిబ్బగా మార్చినాం కనుక అది పునరుద్ధరణ చాలా కష్టమైంది అంటున్నాం. అందుకని ఒక్క రకంగా చెప్పడానికి వీల్లేదు. పర్యావరణం నష్టం, ఆర్థికానికి నష్టం, వాణిజ్యానికి నష్టం,
రేపు పొద్దున ప్రజల బతుకు తెరికే నష్టం అంటున్నాను కనుక Right. ఒకవేళ ఈ అణుబాంబు కనుక పేలుస్తే మొత్తం విధ్వంసం జరుగుతుంది. ఇప్పటికే 3 తరాలు నాగసాకి హిరోషిమా దగ్గర 3 తరాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి. మరొకసారి ఇది జరిగితే మాత్రం అందరం అద్దాల గంద కూర్చున్నాం. ఎవరి అద్దాల గంద నుంచి బయటకు కొట్టినా రేపు ఇది అందరికీ నష్టమే. అవును సార్. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ పోరు